హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఏడ్చే కళ్ళ కంటే ఏడవని గుండెకు బరువెక్కువ. ఈ ఒక్క వాక్యంలో ఎన్నో జీవితాల కథలు దాగి ఉన్నాయి. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో బాధను అనుభవిస్తాం. కొందరు ఆ బాధను కన్నీళ్ల రూపంలో బయటపెడతారు. మరికొందరు మాత్రం నవ్వు వెనక దాచేస్తారు. బయటకు చూస్తే వాళ్ళు చాలా బలంగా కనిపిస్తారు. కానీ వారి గుండెల్లో ఎంత తుఫాను నడుస్తుందో ఎవరికీ తెలియదు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని గాయాలు ఉంటాయి. ఆ గాయాలను కాలం కూడా పూర్తిగా నయం చేయలేకపోతుంది. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి మనతో పాటు నడుస్తూనే ఉంటాయి. కొన్ని మాటలు ఉంటాయి. అవి ఒక్కసారి విన్నా జీవితాంతం మర్చిపోలేము. కొందరు మనుషులు ఉంటారు. వారు దూరమైనా వారి జ్ఞాపకాలు మాత్రం మనసులో శాశ్వతంగా మిగిలిపోతాయి. చాలాసార్లు మనం బాధలో ఉన్నప్పుడు ఏడవాలని అనిపిస్తుంది. కానీ పరిస్థితులు అనుమతించవు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన బాధ్యతల కోసం, మన బలహీనత బయటపడకూడదనే భయంతో మన కన్నీళ్లను మనమే ఆపేస్తాం. అలా ఆగిపోయిన ప్రతి కన్నీటి చుక్క గుండెల్లోనే భారంగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో అందరూ కన్నీళ్లను చూసి బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ మౌనంగా బాధపడుతున్న మనసును అర్థం చేసుకోవడం చాలా అరుదు. ఎందుకంటే మౌనం ఎప్పుడూ తన కథను చెప్పదు. అది కేవలం భరిస్తుంది. నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా భరిస్తుంది. కొన్నిసార్లు మనం నవ్వుతూ కనిపించినా లోపల విరిగిపోతూ ఉంటాం. అందరితో మాట్లాడుతున్నా మనలోని ఒంటరితనం మాత్రం ఎవరికీ కనిపించదు. మన గుండెల్లో జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచం చూడదు. అందుకే కొన్ని బాధలు కన్నీళ్లుగా బయటకు రావు. అవి మౌనంగా మనసులోనే మిగిలిపోతాయి. మన జీవితంలో మనల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులు ఉండొచ్చు. మనల్ని అర్థం చేసుకోని మనుషులు ఉండొచ్చు. మనం ఎంత ప్రేమించినా తిరిగి ప్రేమ దక్కని సందర్భాలు ఉండొచ్చు. ఆ క్షణాలన్నీ గుండెల్లో ఒక ముద్ర వేసి వెళ్తాయి. ఆ ముద్రలు కనిపించవు. కానీ వాటి బాధ మాత్రం ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం. బాధ అనేది బలహీనత కాదు. కన్నీళ్లు కార్చడం ఓటమి కాదు. నిజానికి బాధను భరించడం, మళ్ళీ నవ్వడం, మళ్ళీ ముందుకు నడవడం, అదే గొప్ప ధైర్యం. కానీ ప్రతి ఒక్కరికి తమ బాధను వ్యక్తపరిచే అవకాశం దొరకదు. అందుకే చాలామంది తమ గుండెల్లోనే సముద్రమంత బాధను దాచుకొని జీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం అలాంటి మౌన గాథల గురించి మాట్లాడుకుందాం. బయటకు కనిపించని గాయాల గురించి మాట్లాడుకుందాం. కన్నీళ్లు కార్చలేని గుండెల్లో ఎంత భారం ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఏడ్చే కళ్ళ కంటే ఏడవని గుండెకు బరువెక్కువ. కన్నీళ్లు బాధను బయటకు తీసుకొస్తాయి. కానీ మౌనం ఆ బాధను జీవితాంతం గుండెలోనే దాచుకుంటుంది. ఈ కథ మీకోసం, మీ మనసు కోసం, మీ మౌనం కోసం. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక కథ. ఆ కథలో సంతోషాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ వాటితో పాటు ఎవరికీ కనిపించని బాధలు కూడా ఉంటాయి. కొన్ని బాధలు మాటలుగా బయటికి వస్తాయి. కొన్ని బాధలు కన్నీళ్లుగా కరిగిపోతాయి. మరికొన్ని బాధలు మాత్రం గుండెల్లోనే మౌనంగా ఉండిపోతాయి. చాలామంది అనుకుంటారు ఏడ్చే వాళ్ళు బలహీనులు అని. కానీ నిజమేమిటంటే బాధను బయట పెట్టగలిగే వ్యక్తి కొంత అదృష్టవంతుడు. ఎందుకంటే ఆ బాధను పంచుకునే అవకాశం అతనికి దొరికింది. కానీ బాధను గుండెల్లోనే దాచుకున్న వ్యక్తి పరిస్థితి వేరు. అతని ముఖంలో నవ్వు కనిపించినా అతని మనసులో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని మౌనంగా మారుస్తాయి. ఎవరితోనూ చెప్పలేని బాధలు మనసులో పేరుకుపోతాయి. చెప్పాలనిపించినా వినేవాళ్ళు ఉండరు. వినేవాళ్ళు ఉన్నా అర్థం చేసుకునేవాళ్ళు ఉండరు. అప్పుడు ఆ వ్యక్తి తన బాధకు తానే సాక్షిగా మారిపోతాడు. రోజూ అందరితో కలిసి నవ్వుతాడు, మాట్లాడతాడు, తన పనులు చేసుకుంటాడు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలు మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అప్పుడు బయటకు రాని కన్నీళ్లు గుండెల్లోనే భారంగా మారిపోతాయి. జీవితంలో కొన్ని గాయాలుంటాయి. వాటిని ఎవరూ చూడరు. కానీ అవి ప్రతిరోజు మనసును బాధిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఎంతో విలువైన వ్యక్తి దూరమై ఉండొచ్చు. ఎంతో నమ్మిన వ్యక్తి మోసం చేసి ఉండొచ్చు. ఎంతో ప్రేమించిన బంధం విరిగి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో బాధ కేవలం ఒక సంఘటనతో ముగియదు. అది ఒక జ్ఞాపకంగా మారి మనతో పాటు ప్రయాణం చేస్తుంది. కాలం గడుస్తుంది, రోజులు మారుతాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మారవు. అవి ప్రతి సందర్భంలోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా
కొన్ని క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి. ఆ జ్ఞాపకాల బరువే కొన్నిసార్లు మనసును అలసిపోయేలా చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మౌనంగా కనిపించే వ్యక్తులే ఎక్కువ బాధలో ఉంటారు. ఎందుకంటే వారు తమ బాధను ప్రపంచానికి చూపించరు. తమ కన్నీళ్లను ఎవరికీ కనిపించనియ్యరు. వారు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం బాధతో ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆ యుద్ధం ఎవరికీ కనిపించదు. కానీ ఆ యుద్ధాల వల్ల గుండె మీద పడే బరువు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. మనిషి జీవితంలో గాయాల కంటే జ్ఞాపకాలే ఎక్కువ బాధ పెడతాయి. గాయం కాలంతో మానిపోవచ్చు, కానీ జ్ఞాపకం మాత్రం ప్రతిరోజు కొత్తగా బాధిస్తుంది. ముఖ్యంగా మన హృదయానికి దగ్గరైన వ్యక్తులు, మన జీవితంలో చెరగని ముద్ర వేసిన క్షణాలు, మనం ఎంతో ప్రేమించిన బంధాలు, ఇవన్నీ జ్ఞాపకాలుగా మారినప్పుడు వాటి బరువును భరించడం చాలా కష్టం. ఒకప్పుడు మనతో ప్రతి క్షణం మాట్లాడిన వ్యక్తి ఈరోజు పరాయివాడిగా మారిపోవచ్చు. ఒకప్పుడు మన సంతోషానికి కారణమైన వ్యక్తి ఈరోజు మన బాధకు కారణం కావచ్చు. కానీ మనసు మాత్రం ఆ వ్యక్తిని అంత సులభంగా వదిలిపెట్టదు. ఎందుకంటే ప్రేమతో ఏర్పడిన జ్ఞాపకాలు కాలంతో చెరిగిపోవు. కొన్నిసార్లు ఒక పాట విన్నా, ఒక చోటికి వెళ్ళినా, ఒక చిన్న మాట విన్నా గతం గుర్తుకు వస్తుంది. మనం మర్చిపోయామని అనుకున్న జ్ఞాపకాలు ఒక్కసారిగా మన కళ్ళ ముందు నిలబడతాయి. అప్పుడు గుండెల్లో దాచుకున్న బాధ మళ్ళీ మేల్కొంటుంది. జ్ఞాపకాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఎప్పుడూ మన అనుమతి తీసుకొని రావు. మనం సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే అవి వచ్చి మన మనసును కలవరపెడతాయి. ఒక చిన్న గుర్తు చాలు, మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది. కొంతమంది వ్యక్తులు మన జీవితంలో కొద్ది కాలమే ఉంటారు, కానీ వారు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం ఉంటాయి. వాళ్ళు దూరమైనా వాళ్ళ మాటలు, వాళ్ళ నవ్వు, వాళ్ళతో గడిపిన క్షణాలు మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అదే జ్ఞాపకాలకు ఉన్న శక్తి. చాలామంది బయటకు నవ్వుతూ కనిపిస్తారు, నేను బాగున్నాను అని చెప్తారు. కానీ వారి గుండెల్లో మాత్రం వేల జ్ఞాపకాల భారం ఉంటుంది. వారు ఏడవరు, ఎందుకంటే కన్నీళ్లు సమస్యలను మార్చవని వారికి తెలుసు. కానీ ఏడవకపోవడం వల్ల ఆ బాధ తగ్గిపోదు. అది మౌనంగా గుండెల్లోనే పేరుకుపోతుంది. కొన్నిసార్లు మనం కోల్పోయింది ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తితో కలిసి ఊహించుకున్న భవిష్యత్తును, ఆ కలలను, ఆ ఆశలను. అందుకే కొన్ని విడిపోవడాలు జీవితాంతం మర్చిపోలేనివిగా మారిపోతాయి. జ్ఞాపకాలు మనకు సంతోషాన్ని కూడా ఇస్తాయి, కానీ అదే జ్ఞాపకాలు మనకు నిద్రలేని రాత్రులను కూడా ఇస్తాయి. ఒకప్పుడు ఆనందంగా అనిపించిన క్షణాలు ఈరోజు గుండెల్లో గాయాలుగా మిగిలిపోతాయి. అందుకే కొన్నిసార్లు మనిషి బాధకు కారణం ప్రస్తుతం జరుగుతున్నది కాదు, ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటన, ఎప్పుడో దూరమైన ఒక వ్యక్తి, ఎప్పుడో ముగిసిపోయిన ఒక బంధం. కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ మనతోనే ఉంటాయి. అలా ఆ జ్ఞాపకాల భారాన్ని మోస్తూ, బయటకు నవ్వుతూ, లోపల మౌనంగా బాధపడుతూ ఎంతోమంది తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, కొన్ని బాధలను మర్చిపోవచ్చు, కానీ కొన్ని జ్ఞాపకాలను మాత్రం గుండె నుంచి తీసివేయడం అసాధ్యమని. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక బాధతోనే జీవిస్తున్నాడు. కానీ అందరి బాధలు ఒకేలా ఉండవు. కొందరి బాధ బయటికి కనిపిస్తుంది, మరికొందరి బాధ మాత్రం వారి హృదయంలోనే దాగి ఉంటుంది. బాధ కంటే ఎక్కువగా మనసును గాయపరిచేది ఏమిటంటే మన బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం. ఒక వ్యక్తి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాలు తనతో తాను పోరాడుతూనే ఉంటాడు. బయటకు చూస్తే అతను సాధారణంగానే కనిపిస్తాడు, తన పనులు చేసుకుంటాడు, అందరితోనూ నవ్వుతూ మాట్లాడతాడు. కానీ అతని మనసులో ఎంత అలజడి నడుస్తుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మనం చెప్పాలనుకుంటాం, మన గుండెల్లో దాచుకున్న బాధను ఎవరికైనా వినిపించాలనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధంగా ఉండరు. కొందరు వింటారు కానీ అర్థం చేసుకోరు, మరికొందరు అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. అప్పుడు వ్యక్తి తన బాధను తనలోనే దాచుకోవడం నేర్చుకుంటాడు. కాలక్రమేణా అతను మౌనంగా మారిపోతాడు, తన భావాలను బయటపెట్టడం మానేస్తాడు. ఎందుకంటే తన మనసును అర్థం చేసుకునేవారు లేరనే నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ మౌనం బయటికి గర్వంగా కనిపించవచ్చు, కానీ నిజానికి అది ఎన్నో నిరాశల తర్వాత వచ్చిన నిశ్శబ్దం. మనసుకు ఒక విచిత్రమైన స్వభావం ఉంటుంది. అది ప్రేమను కోరుకుంటుంది, అర్థం చేసుకునే మనుషులను కోరుకుంటుంది, తన మాటలను వినే ఒక మనసును కోరుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి అలాంటి వ్యక్తి దొరకరు. అందుకే చాలామంది జనాల మధ్య ఉన్నా ఒంటరిగా అనిపించుకుంటూ ఉంటారు.
ఒంటరితనం అంటే చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు, మన బాధను పంచుకునే వ్యక్తి లేకపోవడం, మన కళ్ళలోని నిశ్శబ్దాన్ని చదివే మనసు లేకపోవడం, మన నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్లను గుర్తించే వ్యక్తి లేకపోవడం. కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కఠినమైన పోరాటం బయట ప్రపంచంతో కాదు, తన మనసుతోనే ఉంటుంది. ప్రతిరోజు తాను బాగున్నానని తనకే చెప్పుకుంటూ ముందుకు నడవడం ఒక పెద్ద యుద్ధమే. ఎందుకంటే గాయపడిన మనసుతో నవ్వడం అంత సులభమైన విషయం కాదు. అయినా కూడా చాలామంది అదే చేస్తున్నారు. తమ బాధను దాచుకొని ఇతరుల కోసం నవ్వుతున్నారు. తమ కన్నీళ్లను దాచుకొని కుటుంబం కోసం నిలబడుతున్నారు. తమ హృదయం విరిగిపోయినా బాధ్యతల కోసం ముందుకు సాగుతున్నారు. అలాంటి వ్యక్తులను చూసినప్పుడు మనకు వారు చాలా బలమైన వారిలా కనిపిస్తారు. కానీ నిజానికి వారు కూడా మనలాగే భావోద్వేగాలు కలిగిన మనుషులే. వారికి కూడా బాధ ఉంటుంది, వారికి కూడా ఏడవాలనిపిస్తుంది. కానీ జీవితమే వారికి మౌనంగా ఉండడం నేర్పించింది. అందుకే ప్రతి నవ్వు వెనక ఒక కథ ఉంటుంది, ప్రతి మౌనం వెనక ఒక బాధ ఉంటుంది, ప్రతి బలమైన వ్యక్తి వెనక ఎవరికీ తెలియని ఒక పోరాటం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు గుండెను ఎక్కువగా బాధ పెట్టేది జరిగిన నష్టం కాదు, ఆ బాధను ఎవరూ అర్థం చేసుకోలేదనే భావన. జీవితంలో కొన్ని యుద్ధాలు ఉంటాయి, వాటికి శబ్దం ఉండదు, వాటికి ప్రేక్షకులు ఉండరు, గెలిచినా చప్పట్లు ఉండవు, ఓడినా ఓదార్పు ఉండదు. అలాంటి యుద్ధాలు మనసులోనే జరుగుతాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి శ్వాసతో పాటు సాగుతూనే ఉంటాయి. చాలామంది జీవితంలో ఒక దశ వస్తుంది, ఆ సమయంలో వారు పూర్తిగా అలసిపోతారు. బయటకు కనిపించే అలసట కాదది, మనసు అలసిపోవడం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, ఏ పని చేసినా ఆనందం కలగకపోవడం, నవ్వుతున్నా ఆ నవ్వులో నిజమైన సంతోషం లేకపోవడం. అలాంటి సమయంలో వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తాడు. నేను చేసిన తప్పేంటి? ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? నేను ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరమయ్యారు? నా బాధను ఎందుకు ఎవరూ అర్థం చేసుకోవటం లేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, కానీ ఆ ప్రశ్నలే మనసును మరింతగా బాధ పెడతాయి. కొన్నిసార్లు జీవితం మనకు ఇష్టమైనవన్నీ దూరం చేస్తుంది. మనం ఎంత కష్టపడి కాపాడుకోవాలనుకున్నా కొన్ని బంధాలు చేతుల మధ్య నుంచి జారిపోతాయి. ఎంత బలంగా పట్టుకున్నా కొన్ని కలలు విరిగిపోతాయి. అప్పుడు వ్యక్తి తనలో తాను కుమిలిపోతాడు. కానీ ప్రపంచం ఆగదు, బాధ్యతలు ఆగవు, కాలం ఆగదు. అందుకే తన గుండెలో ఎంత బాధ ఉన్నా వ్యక్తి మళ్ళీ లేచి నిలబడాల్సి వస్తుంది. తన కన్నీళ్లను తుడుచుకొని మరోసారి నవ్వాల్సి వస్తుంది. తన గాయాలను దాచుకొని మరోసారి జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే నిజమైన ధైర్యం. బాధ లేకపోవడం ధైర్యం కాదు, బాధ ఉన్నా ముందుకు నడవడమే ధైర్యం. మనసు విరిగిపోయినా ఆశను వదలకపోవడమే ధైర్యం. ఎవరూ అర్థం చేసుకోకపోయినా తన ప్రయాణాన్ని కొనసాగించడమే ధైర్యం. చాలామంది అనుకుంటారు బలమైన వ్యక్తులు ఎప్పుడూ ఏడవరని. కానీ నిజానికి బలమైన వ్యక్తులు కూడా ఏడుస్తారు. తేడా ఒక్కటే, వారు ప్రతిసారి కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ లేచి నిలబడతారు. వారి జీవితంలో ఎన్నో తుఫానులు వచ్చినా వారు పూర్తిగా ఆగిపోరు. ఎందుకంటే వారికి తెలుసు, ఈ బాధ కూడా ఒకరోజు జ్ఞాపకంగా మారిపోతుందని, ఈ చీకటి కూడా ఒకరోజు వెలుగుకు దారి ఇస్తుందని. అందుకే మౌనంగా పోరాడుతున్న ప్రతి వ్యక్తి ఒక యోధుడే. అతని యుద్ధం ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ అతను ప్రతిరోజు గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. గుండెల్లో బాధ ఉన్నా, కళ్ళలో కన్నీళ్లు ఉన్నా, మనసులో వేల గాయాలున్నా జీవితాన్ని వదిలివేయకుండా ముందుకు సాగుతున్న ప్రతి వ్యక్తి నిజమైన విజేత. ఎందుకంటే ప్రపంచం చూసే విజయాల కంటే మనసులో జరిగే పోరాటాల్లో నిలబడడం చాలా గొప్ప విజయం. జీవితంలో వచ్చే ప్రతి బాధ శాశ్వతం కాదు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. కానీ ఆ ముగింపు వచ్చే వరకు మనసు ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రయాణమే మనిషిని మరింత బలంగా మారుస్తుంది. ఒకప్పుడు మనల్ని విరగ్గొట్టిన సంఘటనలు కాలం గడిచాక మనకు పాఠాలుగా మారుతాయి. ఒకప్పుడు మనల్ని ఏడిపించిన జ్ఞాపకాలు తర్వాత మన జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవాలుగా మారుతాయి. అప్పుడే మనకు ఒక నిజం తెలుస్తుంది, మనం కోల్పోయింది కేవలం ఒక వ్యక్తిని కాదు, మనల్ని మనం కనుగొనే ముందు ఉన్న జీవితాన్ని. బాధ మన జీవితంలోకి రావడం అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలో దాగి ఉన్న బలాన్ని చూపించడానికి. మనం ఎంత బలహీనంగా అనుకున్నా మనలో ఎంత ధైర్యం ఉందో తెలియజేయడానికి. ఒకరోజు వస్తుంది,
అప్పుడు మనం గతాన్ని గుర్తు చేసుకుంటాం. ఒకప్పుడు నిద్రపోనివ్వని బాధలను గుర్తు చేసుకుంటాం. మనల్ని కూలదోయాలని చూసిన పరిస్థితులను గుర్తు చేసుకుంటాం. కానీ ఆశ్చర్యంగా అప్పటిలా బాధ అనిపించదు. ఎందుకంటే కాలం గాయాన్ని పూర్తిగా మాన్పకపోయినా ఆ గాయంతో ఎలా జీవించాలో నేర్పిస్తుంది. జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. ఎవరూ శాశ్వతం కాదు. ఏ పరిస్థితి శాశ్వతం కాదు. ఏ బాధ కూడా శాశ్వతం కాదు. ఈరోజు మనసును భారంగా చేస్తున్న బాధలు రేపు ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. ఈరోజు అసాధ్యంగా అనిపించిన పరిస్థితి రేపు ఒక అనుభవంగా మిగిలిపోతుంది. అందుకే జీవితంలో ఎంత బాధ వచ్చినా ఆశను వదులుకోకూడదు. ఎందుకంటే ఆశ ఉన్న చోటే కొత్త ప్రారంభం ఉంటుంది. గాయం ఉన్న చోటే బలం పుడుతుంది. కన్నీళ్లు ఉన్న చోటే ఒకరోజు నవ్వు తిరిగి వస్తుంది. గుండెల్లో దాచుకున్న బాధతో నడిచిన ప్రతి అడుగు ఒకరోజు మనల్ని మరింత మంచి స్థితికి తీసుకెళ్తుంది. మనం అనుకున్న వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. మనం ఊహించిన జీవితం మనకు దక్కకపోవచ్చు. కానీ మన ప్రయాణం అక్కడితో ముగియదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈరోజు మౌనంగా బాధపడుతున్న ప్రతి వ్యక్తి ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ బాధ మీ బలహీనత కాదు. మీ కన్నీళ్లు మీ ఓటమి కాదు. మీ మౌనం మీ ముగింపు కాదు. అవన్నీ మీరు ఎంత లోతుగా ప్రేమించారో, ఎంత నిజాయితీగా జీవించారో, ఎంత ధైర్యంగా పోరాడుతున్నారో చెప్పే గుర్తులు. చివరిగా ఒక మాట. ఏడ్చే కళ్ళ కంటే ఏడవని గుండెకు బరువెక్కువ. ఎందుకంటే కన్నీళ్లు కళ్ళ నుంచి జారిపోతాయి. కానీ చెప్పలేని బాధలు గుండెల్లోనే మిగిలిపోతాయి. అయినా కాలం నేర్పిన ఒక నిజముంది. బాధ ఎంత పెద్దదైనా దాన్ని భరించి ముందుకు నడిచే మనిషి అంతకంటే గొప్పవాడు. జీవితంలో కొన్ని గాయాలు మానవు. కానీ వాటితో కలిసి జీవించడం మాత్రమే మనం నేర్చుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.